ఈ మధ్య చిన్న చిన్న పిల్లలకి గుండెపోటు అయితే వస్తుంది. గుండెపోటు వచ్చి చనిపోతున్నారు. దీనికి కారణాలు ఏంటో చెప్తానండి. జనరల్‌గా ఏంటంటే ఒకప్పుడు చిన్న పిల్లలకి జంక్ ఫుడ్, బయట ఫుడ్ అనేది లేదు. ఎల్డర్ ఏజ్ వాళ్ళకి మాత్రమే గుండెపోటు వచ్చేది. ఎందుకంటే రెగ్యులర్‌గా అలా వాళ్ళు పోగేసుకున్న కొవ్వు ఏదైతే రెగ్యులర్‌గా వాళ్ళకున్న అలవాట్ల వల్ల ఒక అబోవ్ 40, 50 ఇయర్స్ వాళ్ళకి అలా హార్ట్ అటాక్ అయితే వచ్చేది. ఇప్పుడు చిన్న పిల్లలు 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వస్తుంది. దీనికి కారణాలు ఏంటంటే పిల్లలకి మనం పెట్టే జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అంటే కేవలం నూడిల్స్, ఈ బిర్యానీలు ఇయ్యే కాదండి. మీరు కొట్లల్లో కొనిచ్చే ఫుడ్ కూడా జంక్ ఫుడ్డే. ఒక విధంగా బిస్కెట్లు, చాక్లెట్లు ఇవన్నీ మంచిది కాదు. రెగ్యులర్‌గా వాళ్ళ సంతోషం కోసం అని మనం చేసే పనులు వాళ్ళని మనకి మనం దూరం చేసుకునే ప్రయత్నాలు. అదేందండి అలా అంటున్నారంటే రెగ్యులర్‌గా వాళ్ళేదో సంతోషిస్తారని మనం ఈ బయట ఫుడ్ అంతా పెట్టొద్దండి. ఈ బిస్కెట్స్, ఈ చాక్లెట్లు గానీ ఇలా రిటైల్‌గా దొరికే ఏ ఐటెమ్ కూడా బయటిది పిల్లలకి మాక్సిమం పెట్టొద్దండి. అలా పెడుతూ పెడుతూ ఏమైతుందంటే చిన్న వయసులోనే వాళ్ళ ఏదైతే గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళం ఉందో దాంట్లో కొద్ది కొద్దిగా పేరుకుపోతూ ఉంటుంది. చిన్న పిల్లల హృదయం గుండె ఇంతంత ఉంటుంది. దానికి రక్తం సరఫరా చేసే నాళం ఇంకా సన్నగా ఉంటుంది. మనకే ఈ పెన్ను కంటే సన్నగా ఉంటుంది రక్తనాళం. వాళ్ళకి ఇంకా సన్నగా ఉంటుంది. దాంట్లో కొవ్వు పేరుకుపోయి రెగ్యులర్‌గా ఈ బయట ఫుడ్డు తినటం వల్ల ఈ దాంట్లో కొవ్వు పేరుకుపోయి వాళ్ళకి గుండెపోటు వస్తుంది. గుండెపోటు వచ్చి పిల్లలు ఎక్కడ ఏమయ్యేది తెలవకుండా. కాబట్టి వీలైనంత వరకు ఈ బయట ఫుడ్ అనేది బిస్కెట్స్, చాక్లెట్స్ ఏం మంచివి కాదండి. మీరు చాలామంది మంచి పిల్లల సంతోషం కోసం మీరు అనుకుంటారు. అవి మంచివి కాదు. మాక్సిమం అవాయిడ్ చేయాలి. వీక్లీ వన్స్ 2 వీక్స్‌కి ఒకసారి అంటే అది కౌంట్ కాదు. రెగ్యులర్‌గా అనేది పెట్టకూడదు. ఇంకోటి ఏంటంటే అందరికీ సిపిఆర్ పట్ల అవగాహన ఉండాలి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నుంచి ఎవరైతే ముసలోడు 90 సంవత్సరాల ముసలోడు వరకు దీని గురించి అవగాహన ఉండాలి. సిపిఆర్ అంటే కార్డియాక్ పల్మనరీ రీసెక్షనేషన్. ఇది ఖచ్చితంగా అందరికీ అవగాహన ఉండాలి. ప్రతి స్కూల్లో నేర్పియాలి పిల్లలకి. పెద్దవారికి కూడా ఊళ్ళో ఒక గ్రామ పంచాయతీకి తీసుకొచ్చి దీని పట్ల అవగాహన కల్పించాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ అవసరం పడుతుందో ఒకవేళ ఎవరికైనా ఇలా గుండెపోటు వచ్చినప్పుడు మనం కేవలం 6 నిమిషాల లోపు రెస్పాండ్ అయ్యి సిపిఆర్ చేయాలి. సిపిఆర్ 6 నిమిషాల తర్వాత చేసినా పెద్ద ఉపయోగం ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే లోపల ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయితే బ్రెయిన్‌కి జరిగిపోతుంది. ఏదున్నా మనం 6 మినిట్స్ లోపు చేసే ప్రయత్నం చేయాలి. అందరికీ దీని పట్ల అవగాహన కల్పియాలి. ఆఫ్టర్ 6 మినిట్స్ తర్వాత చేస్తే బ్రెయిన్ డెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. బిఫోర్ 6 మినిట్స్ చేస్తే అతను కంప్లీట్‌గా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్.